హాయ్ అండి. మా రేగు మొక్కలకి పెద్ద పని నేను చేయకుండా వదిలేసాను అనమాట. నాకు తెలియదు, కనీసం మొక్కలు ఇచ్చేటప్పుడన్నా వాళ్ళన్నా చెప్పాలి కదండి. వాళ్ళు చెప్పలేదు. ఇవి వేసి అయితే 3 నెలలు వచ్చింది. ఇంకా ఎందుకని చెట్టు కట్టట్లేదు అని చెప్పి ఒకరిని అడిగాను నేను. ఇంక చూడండి, మొదలు పైకే కనబడుతుంది. అయితే వాళ్ళు చెప్పే కాగితం చుట్టూ ఉంటుంది, ఆ కాగితం ఉప్పదీయాలని చెప్పి ఇప్పుడు ఇది ఉప్పదీయటానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందన్నమాట. ఇలా దీనికి మామూలు రేగి కొమ్మకి అంటు కట్టినట్టున్నారు. ఇది మామూలు కొమ్మలు వస్తున్నాయి, వాటిని కూడా ఇలా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఈ యాపిల్ బేర్ రేగి మొక్క కన్నా కూడా అదే ఎక్కువ పెరిగిపోతుంది. ఇంకా మనం దీన్ని కాయలు కోయటం ఆఫ్ చేసి దాన్ని కోసుకోవాలి. అప్పుడు కాయలు వైర్లు తీయడానికి అన్ని తంటాలు పడాల్సి వస్తుందా. నేను అప్పుడే ఫస్ట్లోనే తెలిసినట్టయితే చక్కగా తీసేసుకునేదాన్ని, నేను తేలిగ్గా ఉండేది. ఇంక చూడండి, ఈ మట్టి పడి మనకి అసలు అర్థం కావట్లేదు ఎంత సన్నగా ఉందో. ఇది కట్ చేయటం వదిలేసామనుకోండి, అలాగా ఈ మధ్యలో అరవల్లాగా పడిపోయి మొదలు లావు అవ్వదు, పైన కింద లావు వస్తుంది. ఇది కటింగ్ అయిపోతుంది తర్వాతకైనా. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇది తొందరగా రాదేమోనండి, ఎందుకంటే అంత గట్టిగా ఉంది. ఉండటానికి చాలా సన్నగా ఉంది, కానీ ఒక్కొక్క చెట్టుకే అరగంట టైం పడుతుంది ఇది తీయటానికి. నాకు కళ్ళకి కనిపించినంత ఇదిగా ఉందన్నమాట ఇది. మళ్ళీ వీడు మెలికేసాడు అనమాట దీన్ని ఊడకోకుండా. ఇది తీయటం అయితే చాలా తలకాయ నొప్పి అనమాట. ఉన్నది 40 మొక్కలు, 2 రోజులు పట్టింది దీనికి తీయటానికి టైం నాకు. చాలా జాగ్రత్తగా సున్నితంగా కట్ చేయాలి. మళ్ళీ వీటిని పొరపాటున కొమ్మ దిగిందనుకోండి, మనకు మొక్క ఆగమైపోతుంది. ఇక్కడ ముడేసాడు చూడండి, రావట్లేదు. హాయ్ అండి. ఈరోజు అయితే చాలా మటుకి వ్యవసాయం పనులు ఈరోజు బాగా జరిగినాయి. నాకు వాతావరణం కూడా కొంచెం అనుకూలంగా ఉంది ఈరోజు. ఇవైతే తాళ్ళు సపోర్ట్ ఇలా పెట్టుకొని నేను బెండగింజలు పెడుతున్నాను అనమాట. ఇదివరకే కనకాంబరాల మొక్క వేసాను, కానీ కనకాంబరాల మీద నాకు ఏమీ లాభం రాలేదు కదా, శాఖరి ఎక్కువైపోయింది దానికి. అందుకని అక్కడి నుంచి ఇక్కడి వరకు బెండగింజలు పెట్టేసుకోవాలని చెప్పి గింజలు పెట్టడం జరుగుతుంది. అది పెండి మొత్తం అనమాట. మనకి అక్కడి నుంచి ఇదంతా దారి కుదిరేసుకుని అటు సైడు ఇటు సైడు గింజలు పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ రోజుకైతే రేగ మొక్కలు వైర్లు కోయటం అయిపోయింది, వంగ మొక్కలకి గులకలు చల్లటం అయిపోయింది. అలాగే ఇంకొక పై ఎత్తున కొంచెం పని ఉంటే చూసేసుకున్నాను. ఇంకా బెండగింజలు పెట్టడం కూడా అయిపోవచ్చింది. అబ్బా, కొంచెం ఒక 4 రోజులు రెస్ట్ అనమాట, తర్వాత మళ్ళీ ఉంటుంది పని. ప్రస్తుతానికైతే బెండగింజల పని అయిపోయింది. నాకు మెయిన్ పని ఏంటంటే బెండగింజలు. ఇది పెట్టడం చాలా లేటు టైం పడుతుంది, ఎందుకంటే నడువు నొప్పి ఉంది కదా. ఈ వంగటం లేగటం వల్ల ఇంకా బాగా నడువు నొప్పి వచ్చి పెట్టలేను అనమాట అసలు ఈ గింజలు. ఎప్పుడైతే 2 రోజులు అలా పట్టేది, ఈరోజైతే ఒక్కరోజుకే అయిపోయిందనమాట. ఎలాగోలా లాక్కొచ్చేసాను పట్టుదలతో, పట్టు వదలని విక్రమార్కుల్లాగా లాక్కొచ్చాను అనమాట ఈరోజు. శబాష్ శబాష్ ధనలక్ష్మి.